హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసాను. న్యాచురల్గా ఇంట్లో కుంకుమ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా కుంకుమని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే దేవుళ్ళ దగ్గర, అలాగే మనం పెట్టుకోవడానికి ముగ్గులోకి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మరి వీటికి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. ఇక్కడ ముందుగా నేను రోజ్ వాటర్ని తీసుకున్నాను, అలాగే సున్నాన్ని తీసుకొని, అలాగే జవ్వాది లిక్విడ్ని, అలాగే జవ్వాది పౌడర్ని తీసుకోవాలి. కొంచెం నిమ్మకాయని, అలాగే మంచి బ్రాండెడ్గా ఉండే పసుపుని తీసుకుంటున్నాను. ఇక్కడ పచ్చకర్పూరం కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పసుపుని యాడ్ చేసుకొని అందులో పచ్చకర్పూరాన్ని కొంచెం యాడ్ చేస్తున్నాను. పచ్చకర్పూరం వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అలాగే కొంచెం జవ్వాదిని కూడా యాడ్ చేయాలి. అలాగే మీ దగ్గర ఉంటే జవ్వాది లిక్విడ్ని కూడా యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఈ జవ్వాది లిక్విడ్. అలాగే సున్నాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్ సున్నం అయితే ఇలా తడిగా ఉంటుందండి. అలాగే రోజ్ వాటర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ కలర్ అనేది కొంచెం మారుతుంది మనకి. ఇప్పుడు కొంచెం లెమన్ని పిండేసుకొని మూత పెట్టేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకొని యూస్ చేస్తే మనకి ఎంతో మంచి సాటిస్ఫైగా ఉంటుంది. చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో. సేమ్ మనం కొనేదానిలాగానే కుంకుమ రెడీ అయిపోయిద్దండి. ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మీరు వ్రతాలకు కానీ, అలాగే దేవుళ్ళకు బొట్టులు పెట్టడానికి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మనం ముద్దగా ఉంటుంది కాబట్టి ఇలా పేపర్ వేసి పేపర్ మీద ఇలా 10 నిమిషాలు ఆరబెట్టేసుకొని మనం కుంకుమని ఇలా ఆరబెట్టేసుకోవడం వల్ల ఎక్కువ కాలం నిలువ ఉంటుందండి. అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆరబెట్టుకొని తర్వాత స్టోర్ చేసేసుకోవచ్చండి. అంతేనండి, ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకొని కుంకుమ రెడీ అయిపోయింది. ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.